సూర్యనారాయణమూర్తి ఈరోజు ఉత్తరాయణంలోకి ప్రయాణిస్తారండి. దాని గురించి ఈరోజు మనం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. అందుకోసమని ఈరోజు తప్పకుండా సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవాలండి. అందుకోసం మేము వచ్చాము. ఇక్కడ దర్శనం బాగా అయిందండి. మేము ప్రతి ఇయర్ ఇక్కడికే దర్శనానికి వస్తూ ఉంటాము. చాలా బాగుంటుందండి ఇక్కడ దర్శనం. ఉదయాన్నే పొంగలి అది కూడా వండుతారు. మనకు కూడా అవకాశం ఇస్తారు. చాలా బాగుంటుంది. వీలైతే ఇక్కడ దర్శనానికి రండి. రథసప్తమి విశేషంగా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో దేదీప్యమంగా మన యొక్క ఉషా పద్మిని సాయ సమేత శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామికి ఈరోజు ఉదయం నుంచి విశేషమైనటువంటి పంచామృతాలతోనే అభిషేకం జరిగింది. అదేవిధంగా ఈ తర్వాంతరం కూడా స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణలు, అదేవిధంగా నక్షత్రహారతి, అనేక రకాల విశేషమైన హారతులు, అనేక రకాలైన సువర్ణ మంత్రపుష్పాది కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు భక్తులు చాలా రద్దీగా విశేషంగా ఈరోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున స్వామివారి యొక్క సూర్య నమస్కారాలు ప్రత్యేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సదావకాశంలోని ఈరోజు మన యొక్క ఉషా సౌఖ్య సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్ష పాత్రలు అవుతారని మనం కోరుచున్నాం.